అందరికీ నమస్కారం అండి. శ్రీ సాయిబాబా. ఈరోజు మనం యోగాలో షుగర్ వ్యాధికి నయం కావడానికి ఏ ఆసనాలు అయితే ఉన్నాయో వాటిని మనం చేద్దాం. షుగర్ వ్యాధి ఈ రోజుల్లో కోట్లాది మంది సఫర్ అవుతూ ఉన్నటువంటి వ్యాధి. వయసుతో నిమిత్తం లేకుండా చిన్న పిల్లల దగ్గర నుంచి మధ్య వయస్కులు, వృద్ధులు ఇలా అందరినీ ఏళ్ల తరబడి, దశాబ్దాల తరబడి షుగర్ వ్యాధి బాధిస్తూ ఉంది. దీని కారణంగా అనేకమైనటువంటి డ్యామేజెస్ జరుగుతూ ఉన్నాయి మన శరీరంలో. కాబట్టి ఈ షుగర్ వ్యాధికి సంబంధించిన ఆసనాలు గురువుగారు 4 వారాలు సరిపడా కోర్సు చెప్పున్నారు. గోపాల్ రెడ్డి గారు, మా యోగా గురువు గారు. నేను ముందు మనవి చేస్తున్నా. షుగర్ వ్యాధికి సంబంధించినటువంటి బుక్ ఇది. ఇందులో 4 వారాలకి సరిపడా కోర్సు ఉంది. సో మనం ఈరోజు మొట్టమొదటి వారానికి సంబంధించినటువంటి ఆసనాలు చేద్దాం. కొద్దిగా టఫ్గా ఉంటాయి, కానీ ప్రాక్టీస్ చేసే కొద్ది అన్నీ బాగా వస్తాయి. ఒక వారం అంతా ఈరోజు బుధవారం రోజు ఇది రికార్డ్ చేస్తున్నాను. సో రేపు మీరు గురువారంతో స్టార్ట్ చేయండి. గురువారం నుంచి మళ్ళీ వచ్చే బుధవారం వరకు మీరు ఇది ప్రాక్టీస్ చేయొచ్చు. ఇదే ఆసనాలు. సరే, ఆదివారం వరకు మరి సూర్య నమస్కారాలు చేయండి ఎప్పుడైనా. సో వారానికి 6 రోజులు ఈ వ్యాధికి సంబంధించి ఒక్కరోజు సూర్య నమస్కారాలు చేద్దాం. కాబట్టి ఇప్పుడు షుగర్ వ్యాధికి సంబంధించినటువంటి మొదటి వారానికి సంబంధించినటువంటి ఆసనాలు ఏమున్నాయో వాటిని మనం ప్రాక్టీస్ చేద్దాం. షుగర్ వ్యాధికి సంబంధించి తీసుకోవాల్సినటువంటి ఆహారపు అలవాట్లు ఇవన్నీ సాధారణంగా మనకు తెలిసే ఉంటాయి. రకరకాల ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం. అలాగే ఇందులో ఈ 4 వారాల పాటు ఈ యోగా చికిత్స కనుక మనం చేసుకుంటే డెఫినెట్గా తగ్గుతుంది. నేను షుగర్ వ్యాధి పూర్తిగా నయమైపోయిన వాళ్ళని నేను చాలామందిని చూశాను. ఇందులో నేను ఎగ్జాగరేషన్ ఏమి లేదు. కాబట్టి ప్రాక్టీస్ చేయండి, తప్పకుండా షుగర్ కంట్రోల్లోకి వచ్చి తెస్తుంది. దీంట్లో మనం ఎప్పుడైనా సరే మొట్టమొదట ప్రార్థనతోనే ప్రారంభం చేస్తాం. మీ ఇష్టదైవాన్ని, ఇష్ట గురువుని మనం ప్రార్థించుకోవచ్చు. చక్కగా కూర్చొని శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. నేను గురువుగారికి నేను జయకారం చెప్పుకున్న బాబా గారికి మీ ఇష్టదైవాన్ని మీరు ప్రార్థన చేయవచ్చు. భూమాతకి నమస్కారం పెట్టుకుని ఇప్పుడు మనం యోగాసనాలు ప్రారంభిద్దాం. ఇందులో మొట్టమొదటిది శీర్షాసనం అన్నారు. శీర్షాసనం అది గురువు గారి డైరెక్షన్లో మనం చేయాలి. ఒకవేళ శీర్షాసనం చేయలేకపోయినప్పటికీ అర్ధ శీర్షాసనం మనం చేయవచ్చు. అర్ధ శీర్షాసనం అందరూ సులువుగా చేయదగినటువంటిది. 2 కాళ్ళు ఇలా ఎడంగా జాపి, 2 కాళ్ళు ఇలా ఎడంగా జాపి, 2 మోచేతులు కనబడుతున్నాను. 2 మోచేతులు ఇలా నేలకి ఆనిచ్చి నుదురు 2 చేతుల మధ్యలో పెట్టడమే. ఈ స్థితిలో 8 శ్వాసలు. ఇది అర్ధ శీర్షాసనం. ఈ ఆసనం వేసినాక ఒక 1/2 నిమిషం రెస్ట్ తీసుకోండి. రెండో ఆసనం
సర్వాంగాసనం. సర్వాంగాసనంలో నేను ఈ డైరెక్షన్లో చూపిస్తాను. నేను ఈ డైరెక్షన్లో చూపిస్తాను. వెళ్ళకిలా పడుకొని, నా కాళ్ళు కనబడుతున్నాయి, వెళ్ళకిలా పడుకొని రెండు కాళ్ళు ఇలా నిదానంగా పైకెత్తి నడువుకి చేతులు ఇలా సపోర్ట్గా పెట్టుకుని శరీరాన్ని బాగా పైకి లేపాల. చక్కగా పాదాల వరకు ఎక్కడ బెండ్ లేకుండా చక్కగా ఉంచాలి. కాలు వేళ్ళు ఆకాశాన్ని చూడాలి. ఈ స్థితిలో 8 శ్వాసలు. తర్వాత నిదానంగా శరీరం మనం ఇలా కింద దింపాలి. మళ్ళీ ప్రశాంతాసనంలో ఒక 1/2 నిమిషం రెస్ట్ తీసుకోవచ్చు. నేను మ్యాట్ ఈ డైరెక్షన్లో తిప్పితే బెటర్. ప్రశాంతాసనం. ప్రశాంతాసనంలో ఒక 6 శ్వాసలు తీసుకోండి, బాడీ బాగా ఫ్రీ అవుతుంది. సర్వాంగాసనం తర్వాత ఆసనం హలాసనం. కొద్దిగా ముందుకు జరిగి మ్యాట్ కింద పోవాలన్నమాట. పోయి 2 కాళ్ళు ఇంతకు ముందులాగా నెమ్మడం. నేను ఇంకా ముందుకు వెళ్తాను. ఇంతకు ముందులాగానే సర్వాంగాసనం వేసి పాదాలు 2 కూడా మన తల వెనక్కి తీసుకెళ్ళాలి. రెండు చేతులు వీపు వెనకాల పెట్టి ఇంటర్లాక్ చేసి ఇలా ఉంచాలి. ఈ స్థితిలో 8 శ్వాసలు. తర్వాత నెమ్మదిగా యథాస్థితికి రావాలి. యథాస్థితికి వచ్చి మళ్ళీ మనం ప్రశాంతాసనంలో 6 శ్వాసలు తీసుకుందాం.
బయట చేయాలంటే వర్షం వస్తుంది, అందుకని నేను గదిలో చేయాల్సి వస్తుంది. కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. బహుశా నేను మొత్తం కవర్ అవుతున్నానని అనుకుంటున్నా, కొద్దిగా గమనించండి. సర్వాంగాసనం, శీర్షాసనం వేశాం, సర్వాంగాసనం, హలాసనం, 3 ఆసనాలు వేశాం. ఇప్పుడు 4వది కర్ణ పిండ ఆసనం. ఇంతకు ముందులాగానే మనం సర్వాంగాసనంలోకి వేయాలి. మోకాళ్ళు నెమ్మదిగా బెండ్ చేసి మోకాళ్ళు రెండు చెవులకి ఆనిస్తాం. పాదాలు మన తల వెనుక వైపు పెడతాం. సర్వాంగాసనం, ఇప్పుడు 2 మోకాళ్ళు మన చెవులు కానించాలి, పాదాలు తల వెనుక వైపు పెట్టాలి. ఆ స్థితిలో 8 శ్వాసలు తీసుకోవాలి. అది కర్ణ పిండ ఆసనం. ఒక 4-5 శ్వాసలు మనం కూర్చొని తీసుకుంటే బాడీ మళ్ళీ ఫ్రీ అవుతుంది. షుగర్ వ్యాధి మనం ఈ యోగా చికిత్స ద్వారా నయం చేసుకోవచ్చండి, 100%. 4 వారాల కోర్స్ ఇది. మీరు ప్రారంభం చేసే ముందు షుగర్ లెవెల్ టెస్ట్ చేయించుకోండి. తిరిగి మధ్యలో వారం తర్వాత చూసుకుంటుండండి. 4 వారాల తర్వాత చూడండి, తప్పకుండా షుగరు కంట్రోల్కి వస్తుంది. పాంక్రియాస్, మన శరీరంలో పాంక్రియాస్ సరిగ్గా పని చేయకపోవడం వల్లనే షుగర్ వ్యాధి వస్తుంది, మనందరూ తెలిసిందే. ఈ విభిన్న ఆసనాలతో రకరకాల కోణాల ద్వారా మనం చేసేటువంటి ఈ ఆసనాల వల్ల పాంక్రియాస్ యాక్టివేట్ అవుతుంది. ఎప్పుడైతే పాంక్రియాస్ ఈ రకరకాల కోణాల వల్ల, ఈ శ్వాస ప్రక్రియ వల్ల, వివిధ భంగిమల్లో యాక్టివేట్ అవుతుందో, సరిగ్గా పనిచేసింది అనుకోండి, షుగర్ వ్యాధి కంట్రోల్కి వచ్చి తెస్తుంది కదా. అది దీని వెనకాల ఉన్నటువంటి లాజిక్. సో పాంక్రియాస్ని యాక్టివేట్ చేసేందుకే మనం చేస్తున్న ఈ ఆసనాలు అన్నీ కూడాను. ఈసారి ఆసనం సుప్త కోణాసనం. సుప్త కోణాసనం, దీనికి నేను మళ్ళీ మీకు ఈ వైపు తిరిగి నేను చూపిస్తాను. దీనికి కూడా ముందు మనం సర్వాంగాసనంలోకి వెళ్ళాలి. సర్వాంగాసనంలో కాళ్ళు పైకి చాపి వాటిని తల వెనుక భాగాన 2 కాళ్ళు తీసుకొచ్చి కాళ్ళు 2 వేళ్ళు నేల మీద పెట్టి వీలైనంత దూరంలో ఉంచాలి. సుప్త కోణాసనం. ఆ స్థితిలో 8 శ్వాసలు తీసుకోవాలి. చూడండి, ముందు సర్వాంగాసనం, కాలు వెనక్కి తీసుకెళ్తున్నాను. కాళ్ళు ఎడంగా చేస్తాను. ఈ స్థితిలో 8 శ్వాసలు.
నేను నేను మీకు ఈ డైరెక్షన్ కూడా చూపిస్తాను. మీకు ఎలా ముందు సర్వాంగాసనం, రెండు కాళ్ళు వెనక్కి తీసుకెళ్ళాను, వెనక్కి బాగా జాపు ఉంచాను, మళ్ళీ యథాస్థితికి రావాలి. ఇది సుప్త కోణాసనం. మళ్ళీ ఇలా కూర్చొని ఒక 5-6 శ్వాసలు మనం తీసుకుంటే బాడీ నార్మల్ అవుతుంది. మళ్ళీ తర్వాత ఆసనంకి సంసిద్ధం అవుతుంది. ఈసారి అండి నెక్స్ట్ ఆసనం మహాముద్ర. మహాముద్ర ఆసనం, మహాముద్ర. దీనికి ఎడంకాలు ఇలా ఫోల్డ్ చేయాలి ముందండి, కుడికాలు చాపే ఉంచాను కదా, ఈ రెండు చేతులతో కుడి పాదంని ఇంటర్లాక్ చేయాలి. కుడి పాదం దగ్గర రెండు చేతులు ఇలా పెట్టాను, కనబడుతుంది. ఇంకా నేను వెనక్కి వస్తాను, మీకు కనబడుతుంది బాగా. ఎడంకాలు ఫోల్డ్ చేశానండి, కుడికాలు చక్కగా ఉంచాను. శ్వాస తీసుకుంటూ బాడీ స్ట్రెచ్ చేసి శ్వాస వదిలివేస్తూ ముందుకు బెండ్ అయ్యి ఇట్లా పాదాన్ని రెండు చేతులతో పట్టుకొని పాదాన్ని మనం ఇంటర్లాక్ చేయాలి. తర్వాత శ్వాస వదిలివేస్తూ పూర్తిగా పొట్టని లోపలికి పైకి లాగి ఉంచాలి, ఉంచగలిగినంతసేపు ఉంచాలి. మధ్యలో శ్వాస తీసుకునేది ఉండదు. ఒకేసారి శ్వాస తీసుకుంటున్నాం, శ్వాస పూర్తిగా వదిలివేసి పొట్టని లోపలికి పైకి లాగి ఉంచి ఎంతసేపు మనం శ్వాస బిగించి ఉంచగలమో అంతసేపు ఉంచాల. శ్వాస తీసుకున్నాను, శ్వాస మొత్తం వదిలేశాను, పొట్టను లోపలికి పైకి లాగి ఉంచుతున్నాను. తర్వాత నెమ్మదిగా వదిలివేసి ఇప్పుడు మనం శ్వాస తీసుకోవాలి. ఇది మహాముద్ర. దీన్ని 4 సార్లు చేయొచ్చు. నేను ఒకసారి చేసి చూపించాను, దీన్ని మనం 4 సార్లు చేయొచ్చు. ఎప్పుడు దీనికి ఆపోజిట్ కూడా ఉంటుంది కదా. ఎడంకాలు చాపు ఉంచాను, ఈసారి కుడికాలు ఫోల్డ్ చేస్తున్నాను. రెండు చేతులతో ఎడం పాదాన్ని ఇలా పట్టుకొని రెండు చేతులు ఇంటర్లాక్ చేసి ఉంచి శ్వాస తీసుకుంటున్నాను. ఒక్కసారి శ్వాస మొత్తం వదిలేసి పొట్టని లోపలికి పైకి లాగి ఉంచుతాను. అలా నేను ఎంతసేపు ఉంచగలను అంతసేపు ఉంచుతాను.
తర్వాత నెమ్మదిగా వదిలివేసి ఇప్పుడు మనం శ్వాస తీసుకోవాలి. ఇది మహాముద్ర ఆసనం. తర్వాత నెక్స్ట్ ఆసనం అనుకోండి, నేను ముందు ఈ విధంగా కూర్చుంటాను, మీకు చేసి చూపిస్తాను. తర్వాత ఆసనం పరివృత్త జాను శీర్షాసనం. పరివృత్త జాను శీర్షాసనం. ఎడంకాలు చక్కగా చాపుంచానండి, కుడికాలు ఫోల్డ్ చేస్తాం. కుడికాలు ఫోల్డ్ చేసి కుడి పాదాన్ని మనం ఎడమ తొడకి ఆనించి ఉంచుతాం. ఎడమ చేతిని కొద్దిగా ట్విస్ట్ చేసి ఎడమ పాదాన్ని కొద్దిగా మన కుడివైపుకి ఇలా బెండ్ చేసుకుని కొద్దిగా ముందుకు వంగి ఎడమ చిటికి అంటే చెయ్యి ఇలా ట్విస్ట్ చేస్తామంటే ఎడమ చిటికి వేలు పైకి ఉండాలి. ఇప్పుడు పాదాన్ని పట్టుకోవాలి. పట్టుకున్నప్పుడు ఎడమ మోచెయ్యి ఎడమ మోకాల దగ్గర ఉంటుంది. ఎడమ చిటికిన వేలు ఎడమ పాదం చిటికిన వేలు కలిసి ఉంటాయి. ఇలా పట్టుకున్నాను, ఎడమ మోచెయ్యి ఎడమ కాళ్ళ దగ్గర పెట్టాను. ఇప్పుడు కుడి చేతిని ఇలా తీసుకొచ్చి కుడి చెవి పై నుంచి ఎడమ పాదాన్ని పట్టుకున్నా. ఇప్పుడు నడుము బాగా మెలేయాలి, ఆకాశాన్ని చూడాలా. 8 శ్వాసలు. మళ్ళీ నిదానంగా మనం పూర్వస్థితికి రావాలి. ఇది పరివృత్త జాను శీర్షాసనం. మనం ఎడంకాలు చాపి చేసాం. దీనికి మళ్ళీ ఆపోజిట్ ఉంటుంది. మీరు అటు ఇటు తిరగక్కర్లేదు, నేను మీకు కనబడుద్దని నేను తిరుగుతున్నాను. మీరు ఒకే డైరెక్షన్లో టువర్డ్స్ ఈస్ట్ ఫేస్ చేసుకుని కూర్చోండి. ఎప్పుడు కూడా ఉదయం టువర్డ్స్ ఈస్ట్ ఫేస్ చేయండి, సాయంత్రం అయితే టువర్డ్స్ వెస్ట్ ఫేస్ చేయండి. అంటే మనం సూర్యుడికి నమస్కారం చేసుకుంటూ చేస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు పరివృత్త జాను శీర్షాసనం మనం కుడికాలు చక్కగా చాపుంచి చేస్తాం. ఈసారి ఎడంకాలు ఫోల్డ్ చేస్తున్నాం. ఎడంకాలు ఫోల్డ్ చేశాను, కుడి తొడకి ఆనిచ్చాను. ఈసారి ఈ కుడి పాదాన్ని కొద్దిగా టువర్డ్స్ లెఫ్ట్ కొద్దిగా బెండ్ చేసుకుని కుడి చేతిని కొద్దిగా ట్విస్ట్ చేయాలి. ట్విస్ట్ చేసి ఈ కుడి చిటికిన వేలు, కుడి చేయి చిటికిన వేలు, కుడి పాదం చిటికిన వేలు కలిసి ఉండేలా పట్టుకోవాలి. కుడి మోచేతిని కుడి మోకాల దగ్గర ఉంచాలి. ఈ విధంగా దీన్ని ఇలా కాలు కొద్దిగా ముందుకు బెండ్ చేసుకుని, ఇదిగో ఈ చేతిని ఇట్ట ట్విస్ట్ చేసుకున్నాను. కుడి చేతి కుడి పాదాన్ని పట్టుకున్నాను. కుడి మోచేతిని కుడి మోచేతిని మోకాల దగ్గర ఉంచాను. ఎడవ చేతి వెనక్కి తీసుకొచ్చి కుడి పాదాన్ని పట్టుకున్నా. ఇప్పుడు నడుము మెడ బాగా ట్విస్ట్ చేయాలి. ఆకాశాన్ని చూస్తూ 8 శ్వాసలు. నిదానంగా మళ్ళీ మనం పూర్వస్థితికి రావాలి. చక్కగా ఇలా మనం కూర్చోవచ్చు.
నాకు ఇది టువర్డ్స్ ఈస్ట్. కొద్దిగా కాళ్ళు ఫ్రీగా ఉండే దానికోసంగా ఇటు కాళ్ళు కాస్త మీరు ఇటు ముందుకు వెనక్కైనా అనుకోవచ్చండి, లేదా ఇటు సైడ్స్ కానీ అనుకోవచ్చు. కొంత ఎక్కడైనా కాస్త పట్టినట్టు అనిపించినా కూడా ఫ్రీ అవుతాయి. ఇలా కూడా మనం పాదాలు తిప్పుకోవచ్చు. ఎక్కడైనా కాస్త పట్టినట్టున్నా కూడా అన్ని ఫ్రీ అవుతుంటాయి. ఆసనంకి మధ్యలో కూడా ఇలా చేతులు పెట్టి బాగా ఇది చక్కగా ఉండేటట్టు నిటారుగా కూర్చొని ఒక 4-5 శ్వాసలు తీసుకున్నాం అనుకోండి, బాడీ ఆ శ్రమ నుంచి కాస్త బయటపడుతుంది. కాస్త పొట్ట ఉన్నా, కొద్దిగా మనం ఓవర్ వెయిట్ ఉన్నా, ఆ ఓవర్ వెయిట్ తగ్గేందుకు ఎలాగూ ఆహార నియమాలు పాటించాల్సిందే. అలాగే మనం ఆసనాలు చేసే కొద్దీ, ప్రాక్టీస్ చేసే కొద్దీ అన్నీ వస్తాయి. ఒకేసారి అన్నీ మనకు సరిగ్గా రాలేదే అని అనుకోకండి. చేసే కొద్దీ మన అభ్యాసమే కూసు విద్య. మనం ఇప్పుడు చక్కగా చేస్తున్న పని మన చిన్నతనంలో చేయగలిగామా? లేదు కదా. ఏదైనా సరే చేసే కొద్దీ మెళకువలు తెలుస్తూ ఉంటాయి. దానికి తగ్గట్టుగా అన్ని ఆసనాలు అందరం చక్కగా వేయగలం. కొంత టైం పడుతుంది అంతే. నెక్స్ట్ ఆసనం చాలా మంచి ఆసనం, పశ్చిమోత్తాసనం. అంటే పడమర వైపుకి ఎత్తుగా ఉంటుంది పశ్చిమోత్తాసనం. కాబట్టి తూర్పు వైపు తిరిగే చేయాలి. పేరులోనే ఉంది పశ్చిమోత్తాసనం అని. చక్కగా ఇలా చాపి ఉంచాలి, 2 కాళ్ళు, పాదాలు ఇలా కలిపి ఉంచాలి. 2 చేతులు పైకి నమస్కారం ముద్ర పెట్టి శ్వాస తీసుకుంటూ పైకి తీసుకెళ్ళిలా శ్వాస వదిలివేస్తూ ఇట ముందుకు బెండ్ అయి 2 పాదాలని మెడల్ని ఇలా పట్టుకొని 2 మోచేతుల్ని మోకాల దగ్గర ఉంచి మన శిరస్సుని 2 పాదాల మధ్యలో ఉంచాలి. ఆ స్థితిలో 8 శ్వాసలు తీసుకోవాలి. ముందుకు వంగేటప్పుడు పొట్టను బాగా లోపలికి నెట్టాలి. మనం పుష్ చేస్తేనే శరీరం ముందుకు వంగుతుంది. శ్వాస తీసుకున్నానండి, శ్వాసలు వేస్తూ ముందుకు బెండ్ అయ్యాను. నిదానంగా పైకి రావాలి. చాలా మంచి ఆసనం. తర్వాత ఒక 2-3 నిమిషాలు మనం రెస్ట్ తీసుకుందాం. ప్రశాంతాసనం. ప్రశాంతాసనంలో కూడా ఎప్పుడు నోరు మనం క్లోజ్ చేసి ఉంటామండి. ముక్కు ద్వారా మాత్రమే శ్వాస తీసుకుంటాం. తీసుకునేటప్పుడు నిదానంగా తీసుకోవాలి, నిండుగా తీసుకోవాలి. వదిలేటప్పుడు కూడా నిదానంగా వదలాలండి, పూర్తిగా వదిలివేయాలి. వదిలేసేటప్పుడు చివరిలో శ్వాస వదిలేటప్పుడు నాభి స్థానంలో పొట్టం లోపల కాస్త నొక్కండి. లోపల ఉన్న గాలి మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. తర్వాత శ్వాస మనం ఫుల్గా తీసుకుంటాం, ఎక్కువ ఆక్సిజన్ మన శరీరంలోకి వెళ్తుంది. టైం చూసుకోండి. 2 నిమిషాలు ప్రశాంతాసనంలో ఉండండి.
దాదాపు మనం 12 శ్వాసలు తీసుకుంటే ఇంచుమించు మీకు 2 మినిట్స్ సరిపోవచ్చు. మీరు టైంని ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఆసనం వీరాసనం. దీనికి కుడికాలు ఇలా వెనక్కి మడవాలండి. కుడికాలు మీద మనం కూర్చోవాలి. ఎడమ కాలుని కూడా కుడి తొడ మీద ఇలా ఉంచాలి. ఇలా చక్కగా నిటారుగా కూర్చొని 2 చేతులను ఇంటర్లాక్ చేసి ఇలా సమాంతరంగా చూపు నుంచి ఇలా కూర్చోవాలి. చక్కగా 8 శ్వాసలు తీసుకోవాలి. వీరాసనం. శ్రీపాద శ్రీవల్లభులు వారు, అక్కలకోట మహారాజు గారు ఇద్దరు ఇదే ఆసనంలో కూర్చొని ఉంటారు. మనం చిత్రపటాలు చూస్తుంటాం. అలాగే పెద్దలు భరద్వాజ మాస్టర్ గారు కూడా వారు కూడా ఇలాగే కూర్చుంటారు. ఇది వీరాసనం. ముందు కుడికాలు మడిచాం. దానికి ఆపోజిట్ ఎడంకాలు మడవాలి. ఎడంకాల మీద మనం కూర్చోవాలి. కుడికాలని ఎడమ తొడ మీద ఉంచాలి. 2 చేతులు ఇలా ఇంటర్లాక్ చేసి ఇలా చక్కగా కూర్చోవాలి. మోచేతులు ఇలా బెండ్ ఉండకూడదు, చక్కగా ఉండాలి. చక్కగా చూస్తూ 8 శ్వాసలు. తర్వాత మళ్ళీ ప్రశాంతాసనంలో ఒక ప్రశాంతాసనం కూర్చొని అయినా సరే, ప్రశాంతాసనం అక్కర్లేదు, కూర్చొని ఒక 4-5 శ్వాసలు తీసుకుంటే బాడీ ఫ్రీ అవుతుంది. తర్వాత అండి పార్శ్వ హలాసనం. హలాసనం మనం వేసాం కదా, అలా ఆసనం వేసి పాదాలు తల వెనుక పెట్టడం కాకుండా కొద్దిగా ప్రక్కగా పెడతాం. ముందు లెఫ్ట్ సైడ్ పెడతాం, తర్వాత రైట్ సైడ్ పెడతాం. చూడండి.
హలాసనం వేస్తాం ముందు. సర్వాంగాసనంలో కూర్చోం. హలాసనం వేసాం కదా. ఇప్పుడు 2 పాదాలు లెఫ్ట్ సైడ్ తిప్పాను, ఎడం పక్కే. తర్వాత కుడివైపు తిప్పాను. అలా హలాసనం వేసి 2 పాదాలని తల వెనక చూస్తే హలాసనం, ఎడం పక్క ఉంచాను, 8 శ్వాసలు తీసుకున్నా, మళ్ళీ యథాస్థితి తీసుకొచ్చాను, మళ్ళీ కుడివైపు ఉంచాను, మళ్ళీ 8 శ్వాసలు తీసుకున్నా, మళ్ళీ యథాస్థితికి వచ్చి నార్మల్ స్థితికి కూర్చున్నాం. ఇది పార్శ్వ హలాసనం. నేను మ్యాట్ని డైరెక్షన్ మారుస్తాను. ఈసారి వేరే ఆసనం ఉంది. ఈసారి ఏకపాద సర్వాంగ ఆసనం. ఏకపాద సర్వాంగాసనం. సర్వాంగాసనం వేస్తాం. 2 కాళ్ళు నిటారుగా ఉంటాయి కదా. ఉన్నప్పుడు ఎడం కాలుని ఇటా మన తల వెనుక ఉంచుతాం, కుడికాలు నేరుగానే ఉంచుతాం. సో కుడికాలు నేరుగా ఉంచుతాం, ఎడం కాలు తల వెనుక భాగాన్ని తీసుకొస్తాం. ఆ స్థితిలో 8 శ్వాసలు తీసుకుంటాం. తర్వాత ఎడం కాలు నిటారుగా ఉంచుతాం, కుడికాలని వెనక్కి ఉంచుతాం. ఆ స్థితిలో 8 శ్వాసలు తీసుకుంటాం. ఇది ఏకపాద సర్వాంగ ఆసనం. చూడండి, సర్వాంగాసనం. సర్వాంగాసనం. ఇప్పుడు కుడికాలు ఇట్టగా ఉంచుతున్నాను, ఎడం కాలు నేల మీద ఆంచాల. ఈ స్థితిలో 8 శ్వాసలు. పోనీ ఈ డైరెక్షన్లో కూడా చూపిస్తారు. ఇప్పుడు ఎడంకాలు బెండ్ చేశాను. ఈసారి ఎడంకాలు స్ట్రైట్ గుంచుతాను, కుడికాలు వెనక్కి తీసుకొస్తాను. మీకు ఎటు అటే కానంట. ఓకే, సరే, ఇటే చూపిస్తాను. సర్వాంగాసనం.
ఎడంకాలు చక్కగా ఉంచాను, కుడికాలు తల వెనకాలు ఉంచుతున్నా. ఎనిమిది శ్వాసలు. ఇది ఏకపాద సర్వాంగ ఆసనం. ఒక 4-5 శ్వాసలు ప్రశాంతంగా తీసుకొని కొద్దిగా టిపికల్ అనిపిస్తే కానివ్వండి, చేస్తే చాలా సులువు. కొన్ని ఆసనాలు ఎలా ఉంటాయంటే చూసేందుకు సులువు అనిపిస్తాయి, వేసేందుకు కష్టం. కొన్ని చూసేందుకు కష్టం అనిపిస్తాయి, వేస్తే చాలా సులువు. ఏదైనా సరే నిదానంగా ప్రాక్టీస్ చేయండి, తొందరపడకండి. ఈసారి ఆసనం పేరు పార్శ్వైక పాద సర్వాంగాసనం. పార్శ్వైక పాద సర్వాంగాసనం. దీంట్లో సర్వాంగాసనం వేస్తాం. 2 కాళ్ళు పైకి ఉంటాయి కదా, ఒకసారి లెఫ్ట్ సైడ్కి బెండ్ చేసుకుంటాం, 8 శ్వాసలు తీసుకుంటాం, మళ్ళీ స్ట్రైట్గా తీసుకొస్తాం, మళ్ళీ కుడి వైపుకి బెండ్ చేసి ఉంచుతాం, అలా 8 శ్వాసలు తీసుకుంటాం, మళ్ళీ నేరుగా తీసుకొచ్చి ఇదే మాదిరి యథాస్థితికి వస్తాం. ఇది పార్శ్వైక పాద సర్వాంగ ఆసనం. ఇది చూపిస్తాను. సో దీనికి కూడాను మొట్టమొదట మనం వేయాల్సింది సర్వాంగాసనం. ముందు సర్వాంగాసనం, సర్వాంగాసనం చేశాను. దీన్ని లెఫ్ట్ సైడ్ తిప్పాను. ఒక్క నిమిషం. లెఫ్ట్ సైడ్ నేలకు ఆనాలి. సర్వాంగాసనం వేశాను. ఇలా లెఫ్ట్ సైడ్కి నేలకు ఆనలేదు. ఇరవై శ్వాసలు. మళ్ళీ యథాస్థితికి వచ్చాను. ఈసారి కుడివైపుకి బెండ్ చేస్తాను.
మళ్ళీ యథాస్థితికి వచ్చాను. ఇది ఒక్కసారండి నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఈ పార్శ్వైక పాద సర్వాంగాసనంలో పాదాలు నేలకు అంచాల్సిన అవసరం లేదు. నేను ఒక్కసారి మళ్ళీ చూపిస్తాను. జస్ట్ పక్కల గేడుగా ఉంచితే చాలు. నేను మళ్ళీ ఒకసారి చూపిస్తానండి. పార్శ్వైక పాద సర్వాంగాసనం. సర్వాంగాసనం చక్కగా వేశాను. లెఫ్ట్ సైడ్ బెండ్ చేశాను అంతే. ఎంతవరకు బెండ్ అయితే అంతవరకు బెండ్ చేయండి. 8 శ్వాసలు. మళ్ళీ స్ట్రైట్గా వచ్చాను. మళ్ళీ ఈసారి కుడివైపు బెండ్ చేస్తాను. మళ్ళీ స్ట్రైట్గా వచ్చి మనం యథాస్థితికి వెళ్తాం. ఇదేంటి పార్శ్వైక పాద సర్వాంగాసనం. ఈసారి ఆసనం చూస్తే కనబడదేమో. ఏకపాద పార్శ్వ సర్వాంగాసనం. ఏకపాద పార్శ్వ సర్వాంగాసనం. సర్వాంగాసనం వేస్తాం. 2 పాదాలు 2 కాళ్ళ పైకి ఉంటాయి కదా. కుడి కాలు చక్కగా చాపించి ఈ ఎడమ కాలుని దీనికి రైట్ యాంగిల్స్లో బెండ్ చేస్తాం. కాలు వేళ్ళు అలా ఉండేటట్టుగా తిరిగి మళ్ళీ పైకి తీసుకొస్తాం. ఈసారి ఎడకాలు చక్కగా ఉంచి కుడి కాలుని బెండ్ చేస్తాం. పాదాలు నేల కానుస్తాం. ఇది రైట్ యాంగిల్లో ఉండేట్టుగా చూస్తాం. ఎడమవైపు వచ్చినప్పుడు 8 శ్వాసలు, కుడివైపు 8 శ్వాసలు. నేను చూపిస్తాను. ఏకపాద పార్శ్వ సర్వాంగాసనం. ముందు సర్వాంగాసనం అండి. కుడి కాలు చక్కగా ఉంటుంది. ఎడమ కాలు నేల కానుస్తున్నాం. ఇలా మళ్ళీ ఈసారి ఎడమ పాదం చక్కగా ఉంచుతాను.
కుడి కాలు కుడి వైపుకి బెండ్ చేస్తాను, 8 శ్వాసాలు తీసుకుంటాను. ఇలా ముందు సర్వాంగాసనం, కుడికాలు బెండ్ చేస్తాను, ఇంకా నా గోడ సఫిషియెంట్ దూరం లేదు కాలు చక్కగా చాపాలంటే. అటు వెళ్తే ఏమో మీకు అది కవర్ కాదని నేను కొద్దిగా బ్యాలెన్స్డ్గా ఉండాల్సి వచ్చింది. బయట అయితే ఫ్రీగా ఉండేది, బయట వర్షం వస్తుంది. సో ఇది ఏకపాద పార్శ్వ సర్వాంగాసనం. ఈసారి ఆసనంకి నేను మళ్ళీ మ్యాట్ డైరెక్షన్ మార్చాల్సి వస్తుందండి. పెద్ద బెడ్షీట్ మేలు, కాస్త ఒత్తుగా ఉండే బెడ్షీట్. ఇందులో వచ్చే చివరి ఆసనం ఏకపాద సేతుబంధ సర్వాంగ ఆసనం. ఏకపాద సేతుబంధ సర్వాంగ ఆసనం. సర్వాంగాసనం వేస్తున్నాం కదా, కుడికాలు మనకు చక్కగా ఉంటుంది. ఒక ఎడంకాలని వెనక్కి పెట్టాం, ఇంకోసారి పక్కకు పెట్టాం, ఈసారి ఎడపాదాన్ని ముందు కానుస్తాం అంతే. ఇది కొద్దిగా తిప్పుకోవాలండి, కొద్దిగా ఎడమ మోచేతి మీద కొద్దిగా భారం పడుతుంది, దాన్ని కొద్దిగా బ్యాలెన్స్ చేసుకోవాలి. కొద్దిగా బ్యాలెన్స్ చేసుకోవాలి. సర్వాంగాసనం ఎడమ పాదాన్ని మెల్లగా మనం నేలకు అంచాలి. అలా కుడికాలు చక్కగా ఉంటుంది. 8 శ్వాసలు. డౌన్. ఈసారి ఆపోజిట్. ఎడమకాలు చక్కగా ఉంటుంది, కుడి పాదాన్ని మనం ముందుకి నేల మీద ఆలుస్తాం. మళ్ళీ సర్వాంగాసనం. ఎడం కాలు పైన ఉంటుందండి, కుడి పాదాన్ని నేలకు ఆనుస్తాం. అలా దీంతో
చక్కెర వ్యాధికి సంబంధించి మొదటి వారం మనం చేయవలసిన ఆసనాలు పూర్తి అయినాయండి. కొద్దిగా ప్రాక్టీస్లో బిగినింగ్లో కొద్దిగా కష్టం అనిపిస్తాయి. రెండవ రోజుకి మూడో రోజుకి మీరు బాగా చేయగలరు. వారం చివరికి వచ్చేసరికి మీరు చక్కగా చేయగలరు. షుగర్ వ్యాధి కాస్త టిపికల్ వ్యాధి కాబట్టి, అన్ని వ్యాధులకి మూలమైనటువంటి వ్యాధి కాబట్టి దానికి సంబంధించిన ఆసనాలు కూడా కొద్దిగా టిపికల్గానే ఉంటాయి. కానీ 4 వారాల్లో వ్యాధి పూర్తిగా నయమై తీరుతుంది. ఇక మనం ప్రార్థన చేసి ప్రశాంతాసనం తీసుకుందాం. ప్రార్థనలో కూడా చక్కగా ఇలా కూర్చోండి. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు की జై. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం తత్సత్. భూమాతకి తిరిగి నమస్కారం అండి. ప్రశాంతాసనంలో మనం 6 శ్వాసలు తీసుకోవాలి. నిదానంగా నిండుగా తీసుకోవాలి, నిదానంగా పూర్తిగా వదిలివేయాలి. తర్వాత కుడి వైపుకి మనం ఇలా గేడుగా తిరగాలి. కుడి చెయ్యి చక్కగా చాపి ఉంచాలి. కుడి అరచెయ్యి ఆకాశాన్ని చూడాలి. కుడి భుజం మీద మన కుడి చెయ్యిని ఇలా ఉంచాలి. ఇక్కడ కూడా 6 శ్వాసలు. ఓకే అండి, ఇంచుమించు మనకు 1 అవర్ పట్టింది కదా. అదండి, చక్కెర వ్యాధి ఎవరెవరికి ఉందో వాళ్ళకు కూడా ఈ వీడియో కాస్త షేర్ చేయండి. మీకు తెలిసిన గ్రూప్స్లో షేర్ చేయండి. షుగర్ వ్యాధి ఉండే వాళ్ళందరికీ ఉపయోగకరం. చాలామంది దాంతో సఫర్ అవుతూ ఉన్నారు. ఇది మొదటి వారం సంబంధించింది. వారం దీన్ని చేయండి. మళ్ళీ వచ్చే ఈరోజు బుధవారం కదా, మళ్ళీ వచ్చే మంగళవారం రోజు నేను వచ్చే బుధవారాల్లో చక్కెర వ్యాధికి సంబంధించి 2వ వారంది నేను వీడియో అప్లోడ్ చేస్తాను. రేపు ఆదివారం రోజు మోకాడు నొప్పులకు సంబంధించి 4వ వారంది రిలీజ్ చేస్తాను. సో మళ్ళీ సోమవారం నుంచి శనివారం వరకు మోకాడు నొప్పున వాళ్ళు 4వ వారం ఆసనాలు చేసుకోవచ్చు. చాలామంది స్పందిస్తున్నారండి, వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారని చెప్తున్నారు. చాలా సంతోషం. కొద్దిపాటి సేవ చేయగలిగే అవకాశం భగవంతుడు ఈ రూపంలో ఇచ్చిన దానికి అందరికీ నమస్కారం అండి. శ్రీ సాయిబాబా. ఈ యోగా
వీడియోలు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఎవరి కాళ్ళు ఇంట్లో కూర్చొని ప్రాక్టీస్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. నమస్కారం. శ్రీ సాయిబాబా.